నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ ఆఫీసులో జరిగిన మీకోసం ప్రోగ్రాంలా 2 చిత్రమైన కేసులు వచ్చినాయి అధికారుల ముంగటికి. మీకు దండం పెడతా, నా చెవు దిద్దులు తీసుకొని న్యాయం చేయమని అందరి ముంగట్నే బంగారు దుద్దులు తీసి అధికారుల ముంగట పెట్టింది ఒక ఆమె. అట్నే ఇంకో సమస్యతో వచ్చిన ఇంకొక అక్కనైతే నీళ్లు గారంగా వల ఏడ్చింది అందరి ముంగట్నే. చూడుర్రా 2 కేసుల కథ ఏందో. లంచం ఇయ్యకుంటే సర్కార్ ఆఫీస్లో పని జరగదన్న సంగతి లోకమంతా ఎరుకున్న ఓపెన్ సీక్రెటే. అయినా ఓపెన్గా లంచాలు ఇయ్యరు, తీసుకోరు. కనిగో ఇవి తీసుకొని నా జాగ పంచాయత్ దెంపుర్రని డైరెక్ట్గా అధికారుల ముంగట్నే చెవులకున్న కమ్మలు తీసి పెట్టింది గిట్లా. ఈమె పేరు భార్గవట. మచిలీపట్నం తలకటూర్లు ఉంటదట తల్లిదండ్రులు లేని బుజ్జి. అయితే తాత ఆస్తిని వీళ్ళ పాలోళ్లే కింద మీద వేసి ఎవరికో అమ్ముకున్నారట అప్పట్లా. ఇక తాతతోటి కలిసి కోర్టుల కేసేస్తే ఆ కేసులో ఈ భార్గవికి అనుకూలంగా తీర్పచ్చిందట. కానీ ఊర్లల్లో పెద్దీర్క ముంగట కోర్టులు చట్టాలకిన పనిచేయే కదా. ఇక అక్కడి లోకల్లో కొందరు పెద్ద మనుషులు లీడర్లుండి కావాలని కాల్స్క తింటున్నారట. పోనీ అధికారులకు మొరబెట్టుకొని ఆ భూమి వీళ్ళ పేరున చేపిద్దామంటే పైసలు ఇస్తేనే పని అవుతుంది అని అంటున్నారట. ఇక ఇట్లా కాదని చక్కగా జిల్లా కలెక్టర్ ఆఫీస్లో నిన్న జరిగిన మీకోసం ప్రోగ్రాంలా అధికారుల ముంగటికొచ్చి నా తాను ఉన్నాయి గివ్వి. గా సారెవలో పైసలు ఇస్తేనే పని చేస్తాడట, ఇవి తీసుకొని పని చేసి పెట్టుర్రి అని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్డీఓల ముంగట కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న ముచ్చట ఉన్నట్టు బయట పెట్టింది. భార్గవి చేసిన పనికి అధికారులంతా షాక్ అయ్యారు. ఎట్లుంటది మరి, గవర్నమెంట్ అధికారులు అంటే లంచం తీసుకుంటేనే పని చేస్తారని డైరెక్ట్ గా చెప్పినట్టే కదా. కమ్మలు తీసుకొని చెప్పిందంటే ఇక వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయమని అధికారులకు ఆర్డర్ వేసిండ్రు. అవు భార్గవి, గట్ల అధికారుల ముంగట కమ్మలు పెట్టి లంచం తీసుకోమంటవా? తప్పు కదా. అంటే మా పొలిటీషియన్స్కి విలేజ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు న్యాయం చేస్తారనమాట విలేజ్లో. ఇక అదట్లా పెడితే అదే మచిలీపట్నం అధికారుల ముంగటికి శ్రీలక్ష్మి అనేటామె పొలం తవ్వ పంచాయతీ పట్టుకొచ్చింది. పాపం పొలానికి పోదామంటే తవ్విస్తలేరట ముంగటి పొలం వాళ్ళు. ఇక చూసి న్యాయం చేయమని ఎట్లేడుస్తుందో చూడు రిగి అక్క. మోపిదేవి మండలం పెద్దప్రోలు ఉంటదట ఈ శ్రీలక్ష్మి. ముంగటి పొలమాయ్, ఈమె జాగకు తవ్విస్తలేడట. ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరిస్తున్నారట కూడా. పోనీ ఈ గ్రీవెన్స్ డేలా అధికారులకు చెప్పుకుంటే పని అవుతుందని వస్తే అవి మీ పర్సనల్ సమస్యలమ్మా అని అంటున్నారట. కావాలంటే కోర్టుకు పోయి సమస్య పరిష్కారం చేసుకోమన్నారట. 5 నెలల కింద ఇది సమస్య అని గ్రీవెన్స్ డేలా దరఖాస్తు పెట్టుకుంటే. కోర్టుకు వెళ్ళండి అన్నప్పుడు జనవరిలోనే చెప్తే మేము కోర్టుకు వెళ్ళేవాళ్ళం కదా. మీరు ఏదో సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీ చుట్టూ తిరిగితే మీరు ఈ రోజు మాకేం సంబంధం లేదని చెప్తారా అండి? మరి 60 ఏళ్ల సందున్న తొవ్వ ఎటు మాయమైందో గానీ ఊర్ల పొంటి గెట్ల కాడ పానాదుల కాడ గమ్మతుంటాయి పంచాయతీలైతే. అదట్లా పెడితే ఇక ఇదేమో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జరిగిన చిత్రం. మా నాన్నకు ఉద్యోగం కావాలి సార్లు, కనీసం వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చినా సరే అని జిల్లా అధికారులకు దరఖాస్తు పెట్టుకునేందుకు వచ్చిందట ఈ పిల్లగాడు. పాపం పిల్లగాని తండ్రి దివ్యాంగుడట. ఇల్లు గడుచుడు మస్తు కష్టమైతుందట. అందుకే తండ్రికి వాచ్మెన్ జాబ్ ఇచ్చినా సాల్నని అడిగితే అధికారులంతా పరిశాన్ అయ్యిర్రు. జిల్లా కలెక్టర్ దృష్టికి ముచ్చట తీసుకపోతే జాబ్ ఇప్పిస్తా అని మాటిచ్చిండట. స్వయంగా కలెక్టరే మాటిచ్చిండని సంతోషంగా ఇంటికి పోయిండట. కానీ కలెక్టర్ తానే మాట తీసుకుండంటే పిల్లగాడు గట్టి గడుసు పిండమే అనుకుంటున్నారట అక్కడున్న అధికారులు, పబ్లిక్ అంతా.